చేపట్టనున్న రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇక దీని మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించున్నారు. ప్రధానంగా చూడొచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఉగాది పండుగ రోజున సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ప్రారంభించగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రేపు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినారు. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి పర్యటన కోసం ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎత్తున షామియానాలతో పాటు వచ్చే ప్రజలకు కూడా ఎక్కడ ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. పైగా దీనికి సంబంధించి అంటే ఏర్పాట్లకు సంబంధించి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు పర్యటించడం, తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన తిరుమలగిరి మండల కేంద్రంలో ఆయన ఇప్పటికే 2 సార్లు పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించి పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు అయితే సూచనలు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూడొచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాను ఒక ప్రత్యేకమైన స్థానం కేటాయించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎన్నో ప్రాజెక్టులను ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రారంభిస్తుంది. దాంట్లో భాగంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా ప్రధానమైన చెప్పవచ్చు. అయితే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎప్పటి నుంచో దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతుందని చెప్పిన క్రమంలో అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన దాదాపు 18 నెలలు పూర్తి కావాల్సిన నేపథ్యంలో పక్కాగా అంటే రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడం, దానికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నటువంటి లబ్ధిదారుల వాళ్ళ నుంచి సేకరించడం ద్వారా పూర్తి స్థాయిలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టింది. దాదాపుగా రేపు ప్రారంభమయ్యేటటువంటి రేషన్ కార్డుల ప్రక్రియ కంటిన్యూ ప్రాసెస్ అంటే ఈ రేపు ఒకరోజు దీన్ని పంపిణీ చేసి ముగించడం కాకుండా కంటిన్యూ ప్రాసెస్గా దీన్ని నిర్వహిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. రేషన్ కార్డుల జారీ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఖచ్చితంగా రేషన్ కార్డు అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని కూడా ఆయన చెబుతున్నారు. దీనికి సంబంధించి సూర్యాపేట ఎస్పీ, సూర్యాపేట జిల్లా కలెక్టర్తో పాటుగా అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు, రేపు సాయంత్రం జరగబోయేటటువంటి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేసిన క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి అంటే రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి భారీ బహిరంగ సభను కూడా నిర్వహించడం ద్వారా బహిరంగ సభలోనే దాదాపుగా 7,26,000 రేషన్ కార్డులను జారీ చేయడానికి కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం, ఆ ఏర్పాట్లకు అనుగుణంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అంటే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపు ఎవరెవరికైతే రేషన్ కార్డులు జారీ చేయనున్నారో వారందరినీ కూడా వరుస క్రమంలో పిలవడం, నియోజకవర్గాల వారీగా లేదా అక్కడ తుంగతుర్తికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మహిళలు ఎవరున్నారో వారి పేరు మీద రేషన్ కార్డు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో వారందరినీ కూడా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారికి రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ కూడా నిర్వహించున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకుంటే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకాన్ని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం ప్రారంభించారు. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక కార్యక్రమంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియను సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో ఎక్కడ కూడా ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకునే దిశగా అధికారులతో పాటు స్థానిక మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో సూచనలు చేస్తున్నారు. జిల్లాకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నూతనంగా నియమించినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కూడా రేపు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు